అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మనకు చాట్ జీపీటీ, జెమిని ఈ పేర్లు రోజు వినిపిస్తూనే ఉంటాయి. అవును, అవే కదా ఇప్పుడు మార్కెట్లో పెద్దవి. కరెక్ట్. కానీ మన శ్రోత పంపిన సోర్సెస్ ప్రకారం ఈ పెద్ద పోటీ మధ్యలో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. దాని పేరు క్లాడ్ ఏఐ. ఆంథ్రోపిక్ వాళ్ళది. అవును. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ క్లాడ్ ఏఐని సృష్టించిన ఆంథ్రోపిక్ ఓపెన్ ఏఐ నుండే పుట్టింది. అంటే ఒక రకంగా సొంత ఇంటి నుండి వచ్చిన తిరుగుబాటు లాంటిది. నిజమే. వాళ్ళు కేవలం శక్తి మాత్రమే కాదు, భద్రత కూడా ముఖ్యం అని గట్టిగా నమ్ముతున్నారు. రండి, ఈ సురక్షితమైన తిరుగుబాటు వెనుక ఉన్న కథేంటో కొంచెం లోతుగా తెలుసుకుందాం. తప్పకుండా. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఆంథ్రోపిక్ స్థాపకులు ఒకప్పుడు ఓపెన్ ఏఐలో చాలా కీలకమైన పరిశోధకులు. ఓ అలాగా. అవును. శక్తివంతమైన ఏఐ వల్ల సమాజానికి ప్రమాదం రాకూడదు అని ఒక బలమైన అభిప్రాయంతో వాళ్లు బయటకొచ్చారు. అందుకే వాళ్ల లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే సహాయకరమైన, నిజాయితీగల మరియు హాని చేయని ఏఐని నిర్మించడం. మార్కెట్లో గెలవడం కన్నా నమ్మదగిన ఏఐని తయారు చేయడమే వాళ్ల మొదటి ప్రాధాన్యత అన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక ఆసక్తికరమైన ప్రశ్నొస్తోంది. అంటే మీరు ఏఐకి కేవలం డేటాతో శిక్షణివ్వడమే కాకుండా దానికొక రకమైన నైతికతను నేర్పిస్తున్నారని అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. మీరు అసలైన పాయింట్ను పట్టుకున్నారు. మన సోర్సెస్లో కాన్స్టిట్యూషనల్ ఏఐ అనే పదం ఉంది. అసలదంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది? అదే క్లాడ్ వెనుక ఉన్న అసలు రహస్యం. సాధారణంగా ఏఐ మోడల్స్కి ఏది మంచి సమాధానమో ఏది కాదో మనుషులు ఫీడ్బ్యాక్ ఇస్తూ శిక్షణిస్తారు కదా. అవును, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. కరెక్ట్. కానీ ఆంథ్రోపిక్ ఇంకో అడుగు ముందుకేసింది. వాళ్ళు ఏఐకి కొన్ని ప్రాథమిక నియమాలతో కూడిన ఒక రాజ్యాంగమిచ్చారు. రాజ్యాంగమా? ఏఐకి? ఒక రాజ్యాంగం లాంటిది. ఉదాహరణకు, హానికరమైన సలహాలు ఇవ్వకు, పక్షపాతాన్ని ప్రోత్సహించకు, మానవ హక్కులను గౌరవించు, ఇలాంటి సూత్రాలుంటాయి. ఓకే. ఏఐ తన సమాధానాలను ఈ రాజ్యాంగంతో పోల్చుకుని దానికి అనుగుణంగా తనను తాను సరిదిద్దుకుంటోంది, మనిషి ప్రమేయం లేకుండానే. అంటే ఏఐ తన ప్రవర్తనకు తానే బాధ్యత వహించేలా ఒక ఫ్రేమ్వర్క్ ఇస్తున్నారన్నమాట. అద్భుతం. అవును. బహుశా ఆ నమ్మకం వల్లే మన సోర్సెస్ ప్రకారం న్యాయవాదులు, పరిశోధకులు వంటి ప్రొఫెషనల్స్ దీన్ని ఎక్కువగా వాడుతున్నారేమో. ఖచ్చితంగా. ముఖ్యంగా పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ విషయంలో. దాని గురించి చెప్పండి. ఇక్కడే క్లాడ్ యొక్క కాంటెక్స్ట్ విండో గురించి మనం మాట్లాడుకోవాలి. కొన్ని మోడల్స్ కొన్ని వేల పదాలతోనే ఇబ్బంది పడుతుంటే క్లాడ్ సుమారు 2 లక్షల టోకెన్లను. 2 లక్షల? అవును. అంటే దాదాపు ఒక పెద్ద నవలంత సైజులో ఉన్న డాక్యుమెంట్ను కూడా మొత్తం చదివి అర్థం చేసుకోగలదు. అయితే ఒక ఉదాహరణకి నేనొక 200 పేజీల లీగల్ కాంట్రాక్ట్ ఇచ్చి ఇందులో నాకు నష్టం కలిగించే క్లాజులేవి అని సూటిగా అడగవచ్చా? ఖచ్చితంగా అడగవచ్చు. క్లాడ్ ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని చదివి అందులో మీకు ప్రమాదకరంగా అనిపించే షరతులను గుర్తించి వాటిని ఎందుకు ప్రమాదకరమో కూడా వివరిస్తోంది. ఓ, అందుకే దీన్ని ప్రొఫెషనల్ గ్రేడ్ ఏఐ అంటున్నారన్నమాట. అదే. సో మన సోర్సెస్ ప్రకారం చూస్తే క్లాడ్ ఏఐ అనేది అన్ని చేసే ఒక జాక్పాట్ అమ్మాలని చూడట్లేదు. లేదు. దానికన్నా కొన్ని ప్రత్యేకమైన, ఎక్కువ రిస్క్ ఉండే పనులకి ఒక స్పెషలిస్ట్ సాధనంగా తయారవుతోందని మనం అనుకోవచ్చా? అవును. అది చాలా సరైన విశ్లేషణ. భద్రత, సుదీర్ఘమైన డాక్యుమెంట్ల విశ్లేషణ, ఇంకా ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించడంలో క్లాడ్ ముందుంది. కానీ దీనిక్కూడా కొన్ని పరిమితులున్నాయి. అదెలా? అంటే ఈ అతి జాగ్రత్త వల్ల కొన్నిసార్లు క్లాడ్ సృజనాత్మకత విషయంలో వెనుకబడుతుందా? నిజమే. సోర్సెస్లో కూడా సున్నితమైన అంశాలపై సమాధానాలు చెప్పడానికి నిరాకరిస్తోందని కొన్ని చోట్ల ప్రస్తావించారు. అవును. ఆ భద్రతా ఫిల్టర్ల వల్ల కొన్నిసార్లు క్లాడ్ మరీ కాషస్గా ప్రవర్తించవచ్చు. స్వేచ్ఛగా, సృజనాత్మకంగా రాయాల్సిన కవిత్వం వంటి వాటిలో వేరే మోడల్స్ ఇంకా మెరుగ్గా ఉండొచ్చు. అంటే ఏ పనికి ఏ సాధనం సరైనదో ఎంచుకోవాలి. కరెక్ట్. తీవ్రమైన, వృత్తిపరమైన పనులకు మాత్రం క్లాడ్ ఒక ఉత్తమ ఎంపిక. స్పష్టంగా అర్థమైంది. క్లాడ్ కథ కేవలం టెక్నాలజీ గురించి కాదు, దాని వెనుక ఉన్న ఫిలాసఫీ గురించి కూడా. ఖచ్చితంగా. ఇక్కడ ఆంథ్రోపిక్ దృష్టి కేవలం ఒక ఉత్పత్తిని అమ్మడంపై లేదు. భవిష్యత్తులో ఏఐ సమాజంలో ఎలా మెలగాలో ఒక మార్గాన్ని నిర్దేశించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అంటే ఇది సురక్షితమైన ఏఐ కోసం జరుగుతున్న ఒక పెద్ద ప్రయోగం అన్నమాట. అవును, ఒక పెద్ద ప్రయోగం. ముగించే ముందు మన శ్రోతలకు ఒక ఆలోచన. ఈ సోర్సెస్ మన ముందు ఒక ప్రశ్నను ఉంచుతున్నాయి. మన జీవితంలో ఏఐ మరింత భాగమైనప్పుడు మనం ఏ లక్షణానికి ఎక్కువ విలువ ఇస్తాం? అన్ని పనులు చేయగల వేగం మరియు శక్తి ఉన్న ఏఐకా, లేక మనం పూర్తిగా నమ్మగల బాధ్యతాయుతమైన ఏఐకా?
ఆలోచించండి.